గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు చదవబడిన వాక్యములో యేసయ్య చెప్తున్నారు, లోకములో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యంగా ఉండండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. దీనికి అర్థం ఏంటంటే, మీకు సమాధానము కలుగునట్లు ముందుగానే చెప్తున్నాను అన్నాడు. నేను దేవుని నమ్ముకున్నాను కదండి, ఎంతో మంచిగా జీవిస్తున్నాను, నాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయండి అని మీరు ముందుగానే కృంగిపోకూడదనే నేను మీకు ముందుగానే చెప్తున్నాను. శ్రమలు చాలా ఖచ్చితంగా వస్తాయని దేవుని పిల్లలకు దేవుడు చెప్తున్నాడు. శోధనలు, శ్రమలు. ఎందుకని? మనం ఆయన పిల్లలమైనందుకు సాతానుడు ఆయన నుండి దూరం చేయడానికి మనలను కొన్ని శోధనలోకి, కొన్ని శ్రమల్లోనికి మనల్ని శోధిస్తూ ఎలాగన్నా క్రీస్తుకు దూరం చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అది శోధనైనా శ్రమైనా. అందుకు ముందుగానే ప్రభు చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటంటే, ధైర్యంగా ఉండండి అంటున్నారు. ఏంటి ప్రభు, ఎందుకు ధైర్యం అంటే, ఎవరు మీకు సహాయంగా ఉన్నారో ఆ వ్యక్తి నీవు పొందుకునే శ్రమలన్నిటినీ జయించిన వ్యక్తి కనుక ధైర్యంగా ఉండు. ఎవరైనా? యేసయ్య. ఈరోజు మనం అందరం కూడా ఏ శోధనలు ఫేస్ చేస్తున్నామో, ఏ శ్రమలు ఫేస్ చేస్తున్నామో, ఏ హింసలు ఫేస్ చేస్తున్నామో, ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో వీటన్నిటినీ మన ప్రభు యేసయ్య ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని దాన్ని జయించినవాడు. ఏ వ్యక్తి అయినా నీకెందుకు, నేను రేపు రాయబోయే పరీక్షల్లో నేను నీకు సహాయం చేస్తానన్నప్పుడు, నేను మంచిగా నీకు పరీక్షలు పాఠాలు చెప్పి నేను పాస్ చేస్తాను, 10th క్లాస్ ఫెయిల్ అవుతాను, భయంగా ఉందా? భయపడద్దు అని ఎవరన్నా అభయం ఇచ్చారనుకోండి, మనం వెంటనే అడిగేది ఏంటంటే, మీరు ఏం చదివారు సార్ అంటాం. వాళ్ళు 7th ఫెయిల్ అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం ఉండదు. నేను MSc మ్యాథ్స్ అన్నాడు అనుకోండి, 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పడం పెద్ద కష్టం కాదు. మన యేసయ్య క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయన రక్షకుడు దేవుడు మాత్రమే కాదు, నేను ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి శ్రమను జయించిన క్వాలిఫికేషన్తో ఆయన నాకు నీకు కూడా సహాయం చేసేవాడే ఉన్నాడు. అందుకనే మనం ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండాలి, కృంగిపోవద్దు. కీర్తనాకారుడు 27వ కీర్తన 1వ వచనం అంటారు, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా దేవుడు, నా యేసయ్య అన్నిటినీ జయించినవాడు, నేను ఎందుకు భయపడాలా? ఈరోజు నేను పాపంతో శోధింపబడుతున్నాను, సాతానుతో శోధింపబడుతున్నాను, మరణ భయముతో శోధింపబడుతున్నాను, లోకాశలతో శోధింపబడుతున్నాను. ఇవన్నీ నా యేసయ్య ఎదుర్కొన్నాడు. అండ్ వీటన్నిటినీ నా యేసయ్య జయించాడు. నాకు భయం లేదు. ప్రియులారా, శోధింపబడుతున్న మనమందరము, శ్రమల పాలవుతున్న మనమందరము యేసయ్య పాదాలు పట్టుకుని ధైర్యముతో, ప్రభువా, నేను ఎదుర్కొంటున్న ఈ రహస్య పాపపు శోధన, లేక నేను ఎదుర్కొంటున్న బహిరంగ శ్రమ ఆల్రెడీ నువ్వు ఎదుర్కొన్నావు, జయించావు. శోధింపబడుతున్న వానికి సహాయం చేస్తానన్నావు, నాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని అడుగుదాం. పౌలు భక్తుడు అంటారు, రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36-37 వచనాలు, ఇందును గూర్చి రాయబడ్డదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్ని శ్రమలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, మనలను ప్రేమించిన మన ప్రభువు ద్వారా, ఎందుకంటే ఆయన జయించాడు కనుక, ఆయనే నాకు కూడా జయమిచ్చి ఆయనే నాకు అత్యధికమైన జయమిస్తారు అని పౌలు గారు ఏ విధమైన విశ్వాసంతో ప్రకటించారు. ఈరోజు మనం ప్రకటించుకున్నాం. ప్రభు పాదాలు పడదాం. మనం పరిశుద్ధులమని కాదు, పాపులమని, బలహీనమని ఆయన పాదాలు పడదాం. ఆయన యొక్క శక్తి, ఆయన కృప, ఆయన మహిమైశ్వర్యములు ప్రతి శోధన నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి దినము మన చివరి శ్వాస వరకు యేసయ్య సంపూర్ణమైనటువంటి అత్యధికమైన విజయం ఇచ్చి మనల్ని రక్షించి దీవించును కాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు మేము శోధింపబడుతున్న శోధనలు, ఎదుర్కొంటున్న శ్రమలు బట్టి కృంగిపోతున్నాం. కానీ వాక్యం మాకు ఎష్యూరెన్స్ ఇస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఎదుర్కోవాలి ఆ శోధన, శ్రమ. అయితే
వాటిని జయించి ఉన్న నేను నీకు సహాయుడినై ఉన్నాను, నువ్వు భయపడద్దు, నీకు అత్యధికమైన జయం ఇస్తానని వాగ్దానం మా పట్ల నెరవేర్చి మాకు జయమివ్వండి ప్రభా. పాపముపై జయమివ్వండి, సాతానుపై జయమివ్వండి, లోకాశలపై జయమివ్వండి తండ్రి, బలహీనతలపై జయమివ్వండి తండ్రి, మరణముపై జయమివ్వండి తండ్రి. నీ నిత్య జీవానికి వారసుడిగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మదేవుల విషయం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి క్షమించి దీవించును గాక. ఆమె ద బ్లడ్ ఆఫ్ జీసస్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనకు తోడుండును గాక. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.